నమస్తే. అయితే ప్రధానంగా మనకేందంటే, ఈ పత్తి పంటలో ఒక చివరి స్ప్రే అయితే చేయాల్సయితే ఉంటది. సో, ఎందుకంటే మనము ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే పచ్చగుందో, గ్రీనిష్‌గా ఉందో, సో, మంచిగా ఇట్లా గ్రీనిష్‌గా ఉండి మంచిగా పైన లేత చిగురొస్తా ఉంటే ఖచ్చితంగా ఒక స్ప్రే అయితే చేయాల్సుంటది. లేదంటే అది మొత్తం ముడతగా మారిపోతే దోమ ఎక్కువై ముడత అయితే అయితదనమాట. సో, చాలా ప్రాంతాల్లో ఇట్లా అయితుందని చెప్పేసి చాలామంది ఫోటోస్ కూడా నాకైతే పెడతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచిర్యాల ఏరియా, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఏరియా కొద్ది వరకు గ్రీనిష్‌గా ఉన్న పత్తి తోటలైతే మనకైతే ఫోటోస్ అయితే పెడతా ఉన్నారు. ముడత అనేది చాలా ఎక్కువుంది. ఏ మందు కొట్టినా కూడా కంట్రోల్ అయితలేదు అని చెప్పేసి ఒక కాంబినేషన్ చెప్పమని అడుగుతా ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక కాంబినేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటది కాబట్టి చివరి వరకు అయితే చూడండి. ఇంకా మన వీడియోని లైక్ చేయకుంటే ఇప్పుడే లైక్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనకు ఈ దోమ అనేది హెవీగా అటాక్ ఉంటే ఏందంటే 2 మందులైతే కలిపి కొట్టాల్సి ఉంటది. ఒక మందుతోనైతే ఖచ్చితంగా పోదనమాట. సో, ప్రధానంగా ఇప్పుడైతే తక్కువ కాస్ట్‌లో మంచి రిజల్ట్ వచ్చే మందులైతే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఫస్ట్ అయితే విల్లీ అన్నమాట. విల్లీ వచ్చేసి మనకు తక్కువ కాస్ట్‌లో వస్తది. విల్లీతో ఖచ్చితంగా దోమ అనేది పోతది. దీంట్లో కాంబినేషన్‌గా అస్టమాప్రాయిడ్ అన్నా కలుపుకోవాలి, లేదంటే డైఫెన్థ్రిన్ అన్నా కలుపుకోవాలి, లేదంటే మీకు ఎస్ఎల్ఆర్ 5-5 ఈ మూడిట్లో ఏదైనా ఒకటైతే కలుపుకోండి అన్నమాట. సో, ఖచ్చితంగా ఈ మూడిట్లో ఏదైనా ఒకటి కలుపుకుంటే ఏందంటే మనకు కాంబినేషన్ అయ్యి మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటది. ఎంత ఎక్కువ దోమ ఉన్నా పోతది. ఎంత ఎక్కువ మనకు ముడత ఉన్నా కూడా పోయే అవకాశం అయితే ఉంటదన్నమాట. సో, ప్రధానంగా విల్లీ అనేది మనకు ఒక ఆర్గానిక్ మందు కాబట్టి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. సో, ఆల్రెడీ చాలామంది రైతులు వాడినారు. సో, మంచి రిజల్ట్స్ అయితే ఉంటది. విల్లీ అనేది 20 లీటర్ల పంప్‌కు 40 ఎంఎల్. మీరు అస్టమాప్రైడ్ తీసుకుంటా ఉంటే కొద్దిగా డోస్ అయితే ఎక్కియండి. 20 లీటర్ల పంప్‌కు 20 గ్రాములు అయితే ఎయ్యండి. ఆ తర్వాత దీంతో పాటు మంచి ఫ్లవరింగ్ రావాలి. ఎందుకంటే ఫ్లవరింగ్ అనేది వచ్చినా కూడా సెట్ కావాలన్నమాట. సో, దీనికోసం ఫ్లవర్ బూమ్ అనేది వాడుకోండి. సో, ఫ్లవర్ బూమ్‌లో నైట్రోబెంజిన్ అయితే ఉంటది. సో, ఫ్లవర్ బూమ్ వద్దనుకుంటే మీకు నైట్రోబెంజిన్ 40% దొరికితే ఎక్కడ దొరికినా కూడా అది తీసుకోండి. సో, అది ఒక 60-70 ఎంఎల్ అయితే వాడుకుంటే ఖచ్చితంగా వచ్చిన పూత అనేది రాలకుండా ఉంటది. ఆ తర్వాత ఇంకోటి ఏందంటే హెవీగా వర్షాలు పడ్డాయి కాబట్టి పూత అనేది చాలా వరకు రాలిపోయింది. సో, ఇప్పుడిప్పుడు కొన్ని చేన్లలో పూత వస్తూ ఉంది కాబట్టి ఆ పూత మంచిగా ఇంకా ఎక్కువ పూత రావడానికి, వచ్చిన పూత సెట్ కావడానికి, కాయ సైజు క్వాలిటీ రావడానికి ఈ నైట్రోబెంజిన్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫ్లవర్ బూమ్ అనేది యాడ్ చేసుకోండి. సో, ఇట్లా 3 కాంబినేషన్ చేసి స్ప్రే చేస్తే ఖచ్చితంగా మీకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో, ఇది అనేది మీకు ఫంగస్ అటాక్ అన్నమాట. చూడండి ఆకుపైన మచ్చలు ఉన్నాయి. సో, ఇది అనేది మీరు ఎంత పెద్ద మంచి ఫంగిసైడ్స్ కొట్టినా కూడా ఇది కంట్రోల్ కాదు కాబట్టి దీన్ని వదిలేద్దాం. ఎందుకంటే ఖర్చులు అనేవి ఎక్కువ అయిపోతాయి కాబట్టి లాస్ట్ స్ప్రే చేయాలనుకుంటే విల్లీ, అస్టమాప్రాయిడ్. హెవీగా ముడతా ఉన్నదంటే ఎస్ఎల్ఆర్ 5-5 విల్లీ, ఆ తర్వాత ఫ్లవర్ బూమ్ అయితే కొట్టుకోండి. మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. చూడండి. సో, ఇది ఫంగస్ ప్రాబ్లం కాబట్టి దీన్నైతే మనం ఏం చేయలేము. సో, కాబట్టి మీరు దీనికి ఫంగిసైడ్ మందు కలపాల్సిన అవసరం లేదు. కలిపినా కూడా ఇది పోదు. సో, ఇది హెవీగా అటాక్ ఉంది కాబట్టి పోదు కాబట్టి దానికి వదిలేద్దాం. సో, ఉన్న కాయల్ని సెట్ అయితే చేసుకుందాము. సో, మీరైతే ఇదే ఎవరికి అంటే ఖచ్చితంగా వర్షాధారము ఎవరైతే పంటలు ఇస్తూ ఉన్నారో వాళ్ళే అనమాట. మీకు వాటర్ ఫెసిలిటీ, నీటి సౌకర్యం ఉంది అనుకుంటే ఖచ్చితంగా పత్తి బీకేసి మీరు మొక్కజొన్నను వేసుకోవచ్చు, శనగ పంటను వేసుకోవచ్చు, హైబ్రిడ్ జొన్నను వేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే వర్షాధారం అయితే ఉంటుందో వాళ్ళైతే ఈ పత్తినే కొనసాగించాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కేవలం వర్షాధారం ఎవరైతే పత్తి పంట చేస్తూ ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. ఈ విల్లీ, ఆ తర్వాత ఫ్లవర్ బూమ్ కావాలనుకుంటే మీకు డిస్ప్లే పైన నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ.